ఇక మొత్తానికి ఒక విషయం అయితే ఫలించిందండి, దీన్ని హర్షించాలి. ఏంది అంటే ఈ చరిత్ర ఈనాటిది కాదు, అలనాటి నుండి ఉన్నది. అలనాటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఈ బాధ వర్ణాతీతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అవినీతి రాజ్యం పెట్టరేగిపోయిందంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క కడ. మీరు న్యూస్ పేపర్లలో ఈరోజు మేము ఏ ఒక్క అధికారి ఏసీబీకి కానీ ఇతరత్ర కానీ చిక్కని పేపర్ వార్త చదివిన అన్న రోజు ఉండదు. ఇగో ఇక్కడ ఆ కోణంలో బయలుదేరిళ్ళు ఏసీపీ అధికారులు. ఆర్టీఏ ఆఫీసులలో ఏసీపీ సోదాలు, రాష్ట్రంలోని 18 ఆఫీసులలో తనిఖీలు, ఉప్పల్, తిరుమలగిరి, మన్నెగూడలో సోదాలు, పలువురు ఏజెంట్లు అరెస్ట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మామూలుగా ఉండదండి ఈ దందా. గనక మీరు ఏ ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళినా, అది తిరుమలగిరి కానీ లేకపోతే తిరుమలగిరి చెప్తున్నా కదా, తిరుమలగిరి దగ్గర మీరు గేట్ ఎంట్రన్స్ వేసి జస్ట్ లోపలికి పోయి జస్ట్ బైక్ పార్కింగ్ చేసిన కానుండి వస్తారు. అదేంది మనం ఏది టోల్ గేట్ల దగ్గర ఎక్కడన్నా మనం ఆపితే సార్ జామకాయలు కావాలన్నా సార్, నేరేడు పండ్లు కావాలన్నా సార్, మొక్కజొన్న కంకులు కావాలన్నా సార్, ఏది ఆపిల్ కాయలు కావాలన్నా సార్, శనక్కాయలు కావాలన్నా సార్, వేరుశెనగలు కావాలన్నా సార్, ఇట్లా ఏ విధంగా కార్లను బట్టి సార్ కొంటారా అని ఏ విధంగా పడతారో తిరుమలగిరి కానీ మన్నెగూడెం కానీ ఉప్పల్ కానీ లేకపోతే ఇది పోయినప్పుడు ఆడ ఏజెంట్లు నాకు 2000 చేసేస్తా సార్, 1000, 1500 సరే నేను ఇప్పుడే చేసేస్తా 5000, ఇదే కథ. కాదని వాళ్ళ గుండెల మీద చేసి చెప్పుర్రి. సార్ మనోడే సార్, ఈయన పోయి ఆడ పేపర్లు ఇస్తాడు, ఆయన పోయి జిరాక్స్ తీసుకుపోయి ఆ సెట్ తీసుకుపోయి ఇస్తారు, కథం కథం దుకాణం బంద్. మరి ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తున్నది అంటే గా ఫిర్యాదులన్నీ లెక్కబెట్టి ఆ ఫిర్యాదులన్నీ ఇక్కడ ఫిర్యాదు చేస్తే గివులు రంగంలోకి దిగిళ్ళు. ఇది ఉత్తగా తిరగలేదు, చాలా రోజులుగా జరుగుతున్న ఒక నిఘా పర్ఫెక్ట్గా పంచాయతీ లేకుండా కథం చేసిళ్ళు ఏసీపీ అధికారులు. నిజంగా ఏసీపీ అధికారులకు సెల్యూట్. నేను చెప్తున్నా కదా, ఆర్టీఏ దందా వసూళ్లలో నెంబర్ 1గా ఉన్న తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, అవినీతి, లంచగొండుతనం అనే పదాలు పలుకుతాను చూడు, అవన్నీ ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతాయి. మామూలుగా కాదు, ఏజెంట్లు మొత్తం ఆ 2 వీలర్ బండ్ల నుండి మొదలు కొనబడితే కథం ఇదే పని మొత్తం. మీరు చూడుర్రి, నేను చెప్తున్నా కదా, ఈ ఏసీబీ దాడులు అనేది హర్షించదగ్గ విషయం. ఈ ఓన్లీ ఆర్టీఏ ఆఫీసులలో దాడులు చేయడమే కాకుండా ఎంఆర్ఓ ఆఫీసులల్లో, ఎంపీటీఓ ఆఫీసులల్లో చేత్త కూడా బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజల వాదన. అదేవిధంగా ప్రభుత్వ దవాఖానాలలో కూడా ఇంకా ఇంకో అడుగు ముందుకేస్తే మెడికల్ షాప్లకు సంబంధించి, ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఇట్లా మీరు చేసుకుంటూ పోతే బ్రహ్మాండంగా దొరుకుతారు, చాలా మంది దొరుకుతారు ఈ తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నా దగ్గర ఒక ఫైల్ ఉన్నదండి, నేను చెప్తున్నా, ఇగో ఇది ఫైలు. ఈ ఫైలు ఇట్లా అధికారికి ఇచ్చి ఏదైనా సంతకానికి ఇట్లా వాళ్ళ చేతిలో పెట్టాలంటే దీని కింద నోటును నేను ఇస్తేనే ఫైల్ కదులుతున్నది అనేది జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించి, మాజీ సిబిఐ జేడీకి సంబంధించిన లక్ష్మీనారాయణకు సంబంధించిన వాళ్ళ యొక్క ఏదైతే టీం ఉందో పూర్తి స్థాయిలో తెలంగాణ అధ్యయనం చేస్తే ఫైల్ కదలాలంటే పైసలు, అవినీతిలో టాప్ 1గా నిలవబోతుంది అంటూ వాళ్ళు ఆనాడే చెప్పారు. ఇదే జరుగుతుంది తెలంగాణ. నేనేమంటున్నానంటే ఏసీబీ అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళతో పాటు రాజకీయ నాయకులను ఒక్కొక్కల పంచలు దడిచేటట్టు కూడా మీరు రైడ్స్ చేయాలి. అది మరీ ముఖ్యంగా మా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళందరి మీద కూడా చేస్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అడుగుతున్న విషయం. ఇక మొత్తానికి దీన్ని అన్నింటినీ కూడా మనం హ్యాపీగా ఫీల్ అయిదాం. ఇలాంటి రైడ్స్ ఏసీబీ అధికారులు ఇట్లా కదలాలి, కదులుతేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి జరుగుతుంది అనే విషయాన్ని మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక కంచె దాటి భూముల తాకట్టు, వాస్తవాలను దాచిన నిబంధనల ఉల్లంఘన, తనఖా వెనుక రేవంత్ సర్కార్ అక్రమాలు, హెచ్సియు అంశంపై సెబీకి హరీష్ రావు ఫిర్యాదు, ఆర్థిక నేరంపై సమగ్ర విచారణ జరపాలని లేఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే మనందరికీ తెలుసు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పచ్చని అడవులలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి రాబందుల లెక్క అక్కడికి వెళ్ళి నెమళ్ళ అరుపులను చూసాం. ఏది జింకలకు సంబంధించి నడి రోడ్ల మీద కుక్కలు పీక్కతిని చంపిన దృశ్యాలను చూసాం, సరీసృపాలను చూసాం, అనేక వృక్షజాతులు అంతమైన తీరును చూసాం. ఆఖరికి విద్యా వ్యవస్థలో పచ్చని వాతావరణం. ఆనాడు నేను చెప్తున్నా కదా, ఆనాడు ఎట్లుండే అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ ఇతరత్ర కానీ ఆశ్రమ పాఠశాలలో ఉండేది. ఆశ్రమ పాఠశాలలు ఏదైనా ఒక షెట్టును చూపెట్టి ఆ షెట్టు కింద ఊకబెట్టి బ్లాక్ బోర్డు పెట్టి పాఠాలు చెప్పేది. ఈరోజు ఏమైపోయిందంటే అదే చదువు కాస్త కాస్ట్లీ అయిపోయింది. అంటే ఉచితం విద్య ఉచితం అనేది ఇవ్వడం అంటే ఎడమకాలు చెప్పు తీసి 32 పళ్ళు రాలేటట్టు కొడతా నేను. ఉచితంగా విద్య అంటే నేను చెప్తున్నా, అది నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో నారాయణ చైతన్య స్కూల్ ఎట్లా పుడతాయండి? ఏంది ఆ స్కూల్లో ఏంది ఏం దోపిడి అది? ఏది నర్సరీ ఫస్ట్ క్లాసు, నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదివేటలో 1,00,000 రూపాయలు ఏం చెప్తాడండి వాళ్ళకి? నాకు అర్థం. అమ్మా
ఆవు ఇల్లు అని చెప్తాడా, లేకపోతే మమ్మీ డాడీ అని పిలవాలని చెప్తాడా? ఏం చెప్తాడండి వాడు? ₹1,00,000 ఫీజులు దేనికని నాకు అర్థం కాదు. చిన్న పిల్లగాళ్ళు అండి వాళ్ళు, లచ్చలు వసూలు చేస్తారు. ఏం చేస్తారంటే నాకు అర్థం కాదు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దారుణం ఇది విద్యా వ్యవస్థ. నారాయణ శ్రీ చైతన్యాన్ని బోగ చెప్పి పాపం పోరగాళ్లకు ఏ కాలేజ్ కన్నా పోదాం, నిబంధనల ప్రకారం ఎక్కడైనా గ్రౌండ్ కనబడితే నేను వైఆర్టీవీని వదిలేసి మీరు చెప్పిన పని చేస్తాను. నేను చెప్తాను రేవంత్ రెడ్డికి డ్రైవర్ గానా లేదా ఆయన పిఏ అనగా పని చేయన్నా చెప్తాను. ఈ తెలంగాణలో నేను బస్తీ సవాల్ చెప్తున్నా. ప్రైవేట్ కాలేజీలలో ఏసీలు పెట్టి ఒక రూమ్లో చదువు, ఇంకో రూమ్లో పండుడు, ఇంకో రూమ్లో తినుడు, మొత్తం ఒకటే ఫ్లాటు అపార్ట్మెంట్లలో ఉంటాయి కదా, అట్లా అయిపోయింది వాళ్ళ జీవితాలు. వాళ్ళని ఎట్లా అంటే మన కోళ్ళ ఫరాలలో పోతే బాయిలర్ కోళ్ళు ఉంటాయి చూడు, బాయిలర్ కోళ్ళకు తిండి పెట్టి వాటిని లావు చేస్తారు, లేదా పూర్తి స్థాయిలో కోడిగుడ్ల కోసం చేస్తారు. ఇక్కడ పిల్లగాళ్ళ భవిష్యత్తును వాళ్ళను మానసికంగా వేధించడం, రకరకాలుగా చదువు అని చెప్పేసి చదువు సారాడు బల్పాలు దోషాడు అనే సామెత ఉన్నట్టుగా ఈ కార్పొరేట్ కాలేజీలలో గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే టాపర్గా నిలుస్తారో, గట్టిగా చదివి వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకుంటారో, కావాలనే ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి మళ్ళీ కావాల పోస్టర్లు వేసుకొని ఏది కథలు పడుతున్నాయి ఈ నారాయణ శ్రీ చైతన్య ఈ దొంగ కాలేజీలు దొంగ స్కూల్ అని. నేను చెప్తున్నా కదా, వాస్తవం ఇది కాదని ఎవరు నన్ను అడగమనండి. నేను చెప్తున్నా కదా, ఏ కాలేజీ ఏ స్కూళ్ళకు గ్రౌండ్లు ఉన్నాయో చూపెట్టమనండి. బస్తీ మీద సవాలండి. ఎంత దారుణంగా విద్యా వ్యవస్థ అంటే ఏంది? పేదోడి ఎవరైతే వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని తాగడం, జలకలాగా రక్తాన్ని తాగడం. నేను చెప్తున్నా గదే జరుగుతున్నది ఇక్కడ. ఎంత మంచిగా ఉండే పచ్చని వాతావరణంలో ఆనాడు ఆశ్రమ పాఠశాలలు చెప్తా ఉంటే, ఏంది మంచి చెట్టు కింద పాఠాలు చెప్తా ఉంటే, ఆడ ఏంది 1వ తరగతి మొత్తం క్లాసులు 7-8 క్లాసులన్నీ చెట్ల కింద నడిచి మధ్యాహ్నం కాగానే 2 గంటలు ఆడుకొని సాయంత్రం 2 గంటలు వ్యాయామం స్పోర్ట్స్ సార్ వచ్చి పీటీ సార్ వచ్చి మంచిగా ఎక్సర్సైజ్ ఏంది మంచి గేమ్స్ ఆడిచ్చేది. ఇవాళ అవన్నీ కనబడుతున్నాయా మీకు? నా కొడుకు పోతున్నాడు మంచిగా అద్దాల ఒక వెహికల్ వస్తుంది, ఏంది మంచిగా ఒక బస్ వస్తుంది, బడి బస్ వస్తుంది, దాంట్లో ఎక్కుతారు, ఆడ దిగుతారు, వాడు మొయ్యలేనని ఇగో ఇట్లా గుని అయిపోతాడు. ఆ బుక్కులన్నీ చూస్తే చదివేది 4th 5th అవుతాడు. అవి ఇంటర్మోస్టోళ్ళు డిగ్రీలోళ్ళు మొయ్యలేని బుక్కులు ఎత్తారు. ఆ బూట్లు టైలు షూసు లొట్టపీసు మన్ను మశానం అన్నీ వేసేసి పాపం పొలగాన్ని ఆడుకొని ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ ఆగమైపోతుంది. అలాంటిది ఇంకా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పచ్చని వాతావరణంతో ఎక్కడెక్కడో దేశ విదేశాల నుండి వచ్చే విద్యార్థులు చదువుకుంటా ఉంటే వాళ్ళకి సంబంధించిన భూములను కథం చేసే కార్యక్రమం మొదలు పెడితే ఇలా ఫిర్యాదు చేసిండు. అది ఎంత దూరం పోతుందో మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది మొత్తానికి ఏం జరుగుతుందో కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.